ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలోని సంజీవ్ నగర్ ప్రాంతంలో ఉన్న మక్కా మసీదులో ఆత్మీయ ఇఫ్తార్ దావత్ ఘనంగా నిర్వహించారు. మన మతం మానవత్వం అనే నినాదంతో మల్లెల గ్రూప్స్ అధినేత డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ముస్లిం సోదరులు, వివిధ మతాలకు చెందిన ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇఫ్తార్ దావత్ సందర్భంగా డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు మతం కులం పేరుతో సమాజంలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అయితే ప్రతి ఒక్కరూ తమ తమ మతాలను ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. మానవత్వమే అన్ని మతాల మూల సూత్రమని, పరస్పర గౌరవం, సోదర భావంతో సమాజంలో ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ ఇఫ్తార్ దావత్ ద్వారా మత సౌహార్దం, మానవత్వం అనే గొప్ప సందేశాన్ని సమాజానికి అందించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమ అనంతరం అందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రిపోర్టర్ ఎల్ఎండి కదిర్ బాషా, ఎమిగనూరు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచమంతా శాంతి వైపు నడచాలంటే ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా కులాలకు అతీతంగా ఇతర మతాలను గౌరవిస్తూ చక్కటి జీవనం మనమందరం ఉంటాం. ప్రపంచానికి శాంతి నేర్పించినటువంటి వ్యక్తులుగా మనందరం ఉంటాం. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో నాతో కలిసి ఈ సహవాసంలో పాల్పంచుకున్నందుకు నాకు చాలా మనశ్శాంతి, సంతోషకరము, ప్రతి ఒక్కరు హృదయాలు ఉండాలని కోరుకుంటున్నాను. దాన్ని ప్రస్తుతం మనము ఏ కులంలో చూడొచ్చు చూడాలి. మతం అంటే మానవత్వం అన్నాను. అలా పరిస్థితుల్లో పెరగడం మూలంగా ఈరోజు శత్రువు లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే నా పేరే చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు అని. అలాంటి చక్కటి జీవితం రాబోయే తరాలు కూడా రావాలంటే ఇలా మతాలకు అతీతంగా అందరు బతికితే బాగుంటుంది. మతాన్ని ప్రేమించండి, మతాన్ని గౌరవించండి, మతస్థులు కూడా అలాగే ప్రేమించండి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితంలో చాలా సక్సెస్ కారణం ఇదే అని నమ్ముతున్నాను. నా బిడ్డలు కూడా అలాంటి నమ్మకంతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు నడపడం జరిగిందని. నేను సకలాంగుడైనా కానీ వికలాంగుల రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కారణం ఏమంటే ఇలాంటి జీవన విధం సాగించుకోవడం మూలంగా అందరి జీవితాల్లో, అందరి మనసుల్లో నేను ఉండడానికి కారణమైనాను. అలాంటి జీవితంలో మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.